బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు. ఈ నెల 15 వరకు రిమాండ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది కోర్టు. వారం రోజులుగా ఈడీ కస్టడీలో ఉన్న ఆయనకు ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో తీహార్ జైలుకు తరలిస్తున్నారు అధికారులు. సీఎం హోదాలో తీహార్ జైలుకు వెళ్తున్న మొదటి సీఎంగా కేజ్రీవాల్ నిలిచారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ను మార్చి 24న ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సోమవారంతో ఈడీ కస్టడీ ముగియడంతో ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు అధికారులు. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసు దర్యాప్తునకు కేజ్రీవాల్ సహకరించడం లేదని, తప్పించుకునే సమాధానాలు చెబుతున్నారంటూ కోర్టుకు తెలిపింది ఈడీ. కేజ్రీవాల్ తన డిజిటల్ పరికరాల పాస్వర్డ్స్ కూడా ఇవ్వలేదని, విచారణ ఇంకా చేయాల్సి ఉందని కోర్టుకు తెలిపింది ఈడీ. కేజ్రీవాల్ తప్పించుకునే సమాధానాలు, నాకు తెలీదు అన్న సమాధానాలు మాత్రమే ఇచ్చారంటూ ఈడీ కోర్టుకు రిపోర్టు ఇచ్చింది. ఈడీ వాదనను పరిగణలోకి తీసుకున్న కోర్టు సీఎం కేజ్రీవాల్ కు ఏప్రిల్ 15వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఇక ఇదే సమయంలో తీహార్ జైల్లో ప్రత్యేక ఆహారం, మందులు, పుస్తకాలు, మతపరమైన లాకెట్ను కలిగి ఉండడానికి అనుమతి కోరుతూ అప్లికేషన్ దాఖలు చేసిన కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు భగవద్గీత, రామాయణం వంటి పుస్తకాలను జ్యుడిషియల్ కస్టడీలో చదవడానికి కోర్టును అనుమతి కోరారు. కేజ్రీవాల్ తరపు లాయర్లు దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కోర్టు.